రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కార గ్రహీతలు దేవినా సిస్టర్స్ నేటి విద్యార్థి లోకానికి ఆదర్శప్రాయులని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు వి పార్థసారథి అన్నారు. రంగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన పాఠశాల విద్యార్థినులు దేవిన సోహిత ధన్యతలు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఉగాది పురస్కారం అందుకున్న సందర్భంగా నిర్వహించిన అభినందన సభకు ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. చదువుతో పాటు శిల్పకళ నైపుణ్యాన్ని తండ్రి శ్రీనివాస్ నుంచి నేర్చుకుని సామాజిక అంశాలను స్ఫూర్తిదాయకంగా ఉండే విధంగా రూపొందించి రాష్ట్ర ప్రభుత్వంచే ఉగాది పురస్కారం అందుకోవడం వారి పాఠశాలకు గ్రామానికి గర్వకారణమన్నారు. అన్ని రంగాలలోనూ అద్భుత విజయాలు సాధిస్తున్న సోహిత ధన్యతలు భవిష్యత్తులో ఉన్నత విజయాలు సాధిస్తారని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా సోహిత ధన్యతలతో పాటు వారి తల్లిదండ్రులను పాఠశాల బృందం ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు సోహిత ధన్యతలను అభినందించారు. ద్వారా వారికి వచ్చినటువంటి మహోన్నతమైనటువంటి అవకాశంగా భావిస్తూ వాళ్ళు ఆడపిల్లలు మేము అని చులకన భావం కాకుండా వాళ్ళ తండ్రిని మించి చాలా నేర్పరితనంతో వాళ్ళు నేర్చుకోవడం జరిగింది. తయారు చేయడంలో వాళ్ళని నిష్ణాతులు చేయడం, చదువుతో పాటు ఈ రంగంలో కూడా వాళ్ళని ఎంతో ముందుకు తీసుకుని వెళ్ళడం, మరి తల్లిదండ్రులుగా వాళ్ళు ఎంతో పిల్లల్ని చక్కగా తీర్చిదిద్దుతున్నారు. విద్యార్థులు కూడా మా పాఠశాలలోనే పెద్ద పాప ఇక్కడే చదివింది, ఇంటర్మీడియట్కి వెళ్ళింది. అలాగే చిన్న పాప ఇప్పుడు ఈ సంవత్సరం 10th చదువుతుంది. మరి శైలితో వీరిరువురు కూడా సైకత శిల్పాలు చెక్కడం, ఆ సైకత శిల్పాలతో సమాజానికి మంచి సందేశాన్ని ఇవ్వడం వీరు అలవాటు చేసుకున్నారు. వీరు తండ్రి దగ్గర నుంచి అలాగే తల్లిగారి దగ్గర నుంచి కూడా మంచి మంచి భావాలను వీరు నేర్చుకున్నారు. అలాగే ఈ స్కూల్లో చదివారు వీళ్ళిద్దరు పిల్లలు కూడాను వారి తల్లిదండ్రులు అదే దేవి శ్రీనన్నయ్య అలాగే వదిలమ్మ జ్యోతి కూడా ఈ స్కూల్లోనే చదివారు. పూర్వ విద్యార్థులే వాళ్ళు కూడా మన స్కూల్లో పూర్వ విద్యార్థులే. అది కూడా మన స్కూల్ యొక్క ఘనత. క్లాప్స్ కొట్టొచ్చేమో. ఈ యొక్క ఘనత సాధించినటువంటి వారి కుటుంబం అంతా కూడా మనం వారికి అందరికీ కూడా మనం రుణపడి ఉంటాం. పిల్లలందరూ కూడా ఒక అమ్మాయి పుట్టిందనగానే చాలామంది అమ్మాయి అనే చూసే సులకన భావన నుంచి నేడు అమ్మాయిలు ఏ స్థాయికి ఎదుగుతారు, ఏ రంగంలోనైనా కళా నైపుణ్యాన్ని సంపాదించుకోవచ్చు, దేన్నైనా సాధించవచ్చు అన్నదానికి చిన్న ఉదాహరణే మన సోహిత ధన్యత. రంగాల్లో ఇంట్రెస్ట్గా ఉంటుందో ఆ రంగాల నుంచి మీరు తయారై ఈ పిల్లలాగా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారని ఆశిస్తున్నాను. మీదుగా ఉగాది పురస్కారం అనే మాట ఈ అన్నమానం పఠించడం అనేది తల్లిదండ్రుల అదృష్టం అండి. ఈ కళతో పాటు విద్య కూడా ఇక్కడే చదువుతున్నాం, వాళ్ళు కూడా ఇక్కడ చదువుతున్నారు. జాకబ్ మాస్టర్ చెప్పినట్టు నేను 8వ తరగతి చదివేటప్పుడు వచ్చి టీసీ తీసుకుంటాను సార్, నేను బయట ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసుకుంటానని అడిగాను. అస్సలు కుదరదు, ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో చెప్పే స్థాయి ఉన్న స్టాఫ్ చక్కటి సిబ్బంది మనకున్నారు, మంచి రిజల్ట్స్తో మీ అమ్మాయిని పాస్ అవుతారు అనేసి ఆయన హామీ ఇవ్వడంతో మా పెద్ద అమ్మాయిని 10th ఇక్కడే చదివిందండి. మన ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనే చదివి ప్రస్తుతం బయట ప్రైవేట్ కాలేజీలో చదువుతుంది డిగ్రీ. చిన్న అమ్మాయి కూడా ఇప్పుడు మంచి మార్కులతో పాస్ అవుతుందని మాస్టర్ నాకు హామీ ఇచ్చారు. మా పిల్లలు ఈ సైకత శిల్పకళలో రాణించడానికి ముఖ్య కారణం చెప్పాలంటే ఈ పాఠశాలలో చదవడం వల్లేనండి. ఎందుకంటే అదే నేను ఈ కార్పొరేట్ కళాశాలలోనో స్కూల్లోనో జాయిన్ చేస్తే 6 గంటలకి బస్కి వెళ్ళాలి.